సంచర్లపూడి అనే ఒక చిన్న గ్రామంలో సుందర్ అనే వ్యక్తి తన భార్య సుందరితో జీవిస్తూ ఉంటాడు. వాళ్ళకి మేకలు చాలా ఉంటాయి. వాళ్ళు ఆ మేకల సంరక్షణ చూసుకుంటూ ఉంటారు. వాటిని సంరక్షించి వాటిని అమ్ముతూ డబ్బు సంపాదిస్తూ ఉండేవారు. అలా ఉండగా ఒకరోజు మేకలకి తెలియని వ్యాధి వచ్చి చాలా మేకలు చచ్చిపోతూ ఉంటాయి. దానివల్ల అతనికి చాలా నష్టం వస్తుంది. అతనికి తెలిసిన వైద్యులు దగ్గరికి వెళ్ళినా కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు. అప్పటికే అతనికి చాలా నష్టం జరుగుతుంది. ఆ విషయం గురించి అతను చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ సమయంలో అతని భార్య అతనికి ధైర్యం చెబుతూ, "మీరు బాధపడకండి. దేవుడు మనకు కష్టాలిస్తున్నాడంటే ఖచ్చితంగా మనకి సుఖాలు కూడా త్వరలోనే ఇస్తాడని అర్థం. మీరు దీని గురించి ఎక్కువ బాధపడుతూ మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు." నేనేం బాధపడ్డలేదు. నాకు ధైర్యం చెప్పడానికి నువ్వున్నావుగా. దాని గురించి వదిలే. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో అని అంటాడు. అందుకు ఆమె సరే అంటుంది. ఆమె వెళ్లి విశ్రాంతి తీసుకుంటుంది. కొంత సమయం తర్వాత సుందర్ అక్కడ్నుంచి ఆ ఊరిలో కొండపై ఉన్న గుడి దగ్గరికి బయలుదేరతాడు. అతడు గుడి దగ్గరికి వెళ్లి గుడిలో ఉన్న తాళపత్ర గ్రంథాలను తీసుకొస్తాడు. ఇక అందులో పశువుల వ్యాధుల గురించి ఎక్కడైనా ఉంటుందా అని చాలా వెతుకుతూ ఉంటాడు. అందులో ఏమీ దొరకదు. మరికొన్ని తాళపత్ర గ్రంథాలు వెతుకుతూ ఉండగా మనుషులకి అన్ని తొలగిన వ్యాధులొస్తే వేపాకు, అలాగే పసుపు, మరికొన్ని పదార్థాలను కలిపి వాటిని చిన్న చిన్న గోళీలుగా చేసి వాటిని వారం రోజుల పాటు తింటే వ్యాధి అంతా నయమైపోతుంది అని అందులో రాసుంటుంది. దాన్ని చూసి అతను చాలా సంతోషపడిపోతూ అదే పనులు చేయడం మొదలెడతాడు. అలా కొన్ని రోజులకి ఆ ఉన్న కొన్ని మేకల వ్యాధి మొత్తం తగ్గిపోతుంది. దాన్ని చూసి అతను చాలా సంతోషపడతాడు. కొన్ని రోజుల తర్వాత మేకలన్నీ ఆరోగ్యంగా తయారవుతాయి. మరికొన్ని మేకపిల్లలు కూడా తయారవుతాయి. ఇక వాటిని అమ్ముకుంటూ వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. అలా ఉన్న సమయంలో అదే ఊర్లో ఉంటున్న రాజయ్య అనే వ్యక్తి సుందర్ దగ్గరికి వస్తాడు. సుందరయ్య, ఇది వరకు నీ మేకలకు వ్యాధి వచ్చినప్పుడు నువ్వేం చేశావు? ఇప్పుడు అదే వ్యాధి నా మేకలకు కూడా వచ్చి చాలా మేకలు చచ్చిపోతున్నాయి. నాకు తీవ్ర నష్టం వచ్చింది. నీకు పుణ్యం ఉంటుంది. అదేదో కొంచెం నాకు సహాయం చెయ్యి. నా దగ్గర మందుంది. కాకపోతే అది చాలా విలువైంది. అది గనక వారం రోజులు మేకలకు ఇచ్చావంటే మేకలకు ఆరోగ్యంగా తయారవుతాయి. ఆ మాటలు విని అతను చాలా సంతోషపడిపోతాడు. ఆ త్వరగా ఇచ్చేదేదో మందు ఇవ్వు బాబు. దానికి తగ్గ డబ్బు నేనిస్తాను అనేసరికి ఆ మాటలకి సుందరం సరే అని చెప్పి అతనికి మందిచ్చి తన దగ్గర డబ్బు తీసుకుంటాడు. అలా వారం రోజుల తర్వాత రాజయ్య చాలా ఆనందంగా సుందర్ దగ్గరికి వస్తాడు. సుందరు, నువ్వు ఇచ్చిన మందు భలే పనిచేసిందయ్యా. నేనస్సలు ఊహించలేదనుకో ఈ మందు పనిచేస్తుందని. ఏదేమైనా నువ్వు చాలా గొప్ప పని చేసావు. ఇంతకీ మందుని ఎక్కడ తీసుకొచ్చావు? ఎక్కడ తీసుకొస్తే ఏంలే, ఎవరికైనా అవసరమైతే చెప్పు. ఆ మందు ఎలా చేసుకోవాలో నాకు బాగా తెలుసు. స్వయంగా నేనే చేసిస్తాను. నీకిచ్చింది కూడా నేను స్వయంగా చేసిందే. నువ్వు భలే తెలివైన వాడివి సుందర్. నువ్వు చేసిన మందుని ఎక్కడో తీసుకొచ్చానన్నట్టుగా మాట్లాడి నాకు అమ్మావు. మరి నా మేకలు చాలా చెడిపోయాయి. దానివల్ల నేను నష్టపోయాను కదా. మీరు నష్టపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీకు మందు కావాలి. ఆ మందు నేనిస్తాను కాబట్టి మీరు నష్టపోరు. నేను కూడా లాభం పొందుతాను. ఆ మాటలకు అతను చాలా మంచి వ్యాపారం చేస్తున్నావులే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజులకి కొంతమంది మేకల వ్యాపారులు కూడా అక్కడికి వస్తూ ఆ మందుని తీసుకుని వెళ్తూ ఉంటారు. అలా వచ్చిన డబ్బులతోనే మరికొన్ని మేకలు తీసుకుంటూ ఉంటాడు సుందర్. ఏవండి, మీరు ప్రజల్ని మోసం చేస్తున్నారని నాకనిపిస్తోంది. నేను ఎవరిని మోసం చేస్తున్నాను? ఎందుకు ఆ మాట అన్నావు నువ్వు? లేకపోతే ఏంటండి, ఆ మందు తయారు చేయడానికి మనకయ్యే ఖర్చు ₹1 కూడా కాదు. కానీ మీరు వాళ్ళ దగ్గర తీసుకుంటుంది చాలా ఎక్కువ. అది తప్పు కాదా? చూడు సుందరి, ఒక మేక చనిపోవడం వల్ల వాళ్ళకొచ్చే నష్టం ఎంత? కానీ అది బ్రతికితే వాళ్ళకొచ్చే లాభం ఎంత? వాటితో పోల్చుకుంటే నేను వాళ్ళని మోసం చేయడం లేదు. ఇది వ్యాపారం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నదానికి ఇదొక ఉదాహరణ. సరేలే, నువ్వున్నట్టుగానే నేను వాళ్ళకి మోసం చేస్తున్నానంటే నాకొచ్చిన ఆలోచన వాళ్ళకి ఎందుకు రాలేదంటావు? నా ఆలోచనని
ఈ విధంగా నేను అమ్ముకుంటున్నాను. ఇప్పుడు చెప్పు, నేను మోసం చేస్తున్నానా? మీరు చెప్పిన మాటల్ని బట్టి చూస్తే మీరు మోసం చేయడం లేదు, వ్యాపారం చేస్తున్నారని అర్థమవుతుంది. కానీ మీలా తెలివిగా మాట్లాడడం నా వల్లైతే కాదండి. ఏదో ఆ భగవంతుడు నాకు కొంచెం తెలివితేటలు ఇచ్చాడు కాబట్టి మనం ఇది వరకు కంటే ఇప్పుడు ఎక్కువ డబ్బులు సంపాదించగలుగుతున్నాం. ఒకప్పుడు మన దగ్గర ఉన్న మేకల మంద కంటే ఇప్పుడున్న మేకల మంద చాలా ఎక్కువ. దీన్ని బట్టి మన అభివృద్ధి ఏమిటి అనేది అర్థమవుతుంది కదా. అవును, నాకు బాగా అర్థమవుతుంది మీ తెలివితేటలు ఏంటి అనేది. ఆ మాటలకు అతను నవ్వుతూ మేకల మందని మేతకు తీసుకుని వెళ్ళిపోతాడు. అక్కడ మేకలన్నీ మేత వేస్తూ ఉండగా అతను వాటి వైపు చూస్తూ ఆలోచిస్తుంటాడు. మనకి మేలు చేసే వీటి ప్రాణాలు తీయడం నాకు అస్సలు నచ్చడం లేదు. మనలాగే అది కూడా ప్రాణమే కదా. మనం బ్రతుకుతున్నట్టు అదే బతుకుతుంది. వాటి వల్ల మనకి కేవలం మాంసమే కాకుండా మరొక లాభమే ఉండదా? మేకల వల్ల మనకి ఎన్ని లాభాలున్నాయో నేను దీని గురించి చూడాలి. ఆ శాసనాల గ్రంథంలో ఏదైనా దొరుకుతుందేమో చూస్తాను అని అనుకొని ఆ రోజు సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు శాసనాల గ్రంథం మొత్తం చదువుతూ ఉంటాడు. అప్పుడు అందులో ఇలా రాసుంటుంది: మేకపాలు పసుపు బొగ్గులపై కాచి వాటిని తాగడం ద్వారా నెమ్ము జబ్బు త్వరగా తగ్గుతుంది అని. ఇక మేకపాలు వారానికొకసారి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది, ముసలి వాళ్లకు ఎక్కువ బలాన్ని అందిస్తుంది అని ఉంటుంది. ఇక వ్యాధుల గురించే కాకుండా ఇంకా అందులో చాలా విషయాలుంటాయి. అవన్నీ చదివిన తర్వాత, సుందరి, ఈ శాసనం గ్రంథం చూస్తుంటే నాకొకటి అర్థమైంది. ఇది ఖచ్చితంగా దేవునికి సంబంధించింది కాదు, వ్యాధుల నివారణకు సంబంధించిన శాసనాల గ్రంథం. ఇందులో కొన్ని మాత్రమే ఉన్నాయి. అయితే మరికొన్ని అక్కడ ఎక్కడుంటాయో నాతో పాటు వస్తావా? వాటిని వెతికి తీసుకొద్దాం. అందుకు భార్య వస్తాను అంటుంది. ఇక ఇద్దరు కలిసి ఆ గుడి దగ్గరికి వెళ్లి వాటిని వెతకడం మొదలెడతారు. చాలా సమయం తర్వాత వాళ్ళకి చాలా తాళపత్ర గ్రంథాలు కనపడతాయి. వాటిని క్షేమంగా ఇంటికి తీసుకుని వస్తారు. ప్రతిరోజు కూడా సుందర్ వాటిని చదవడం మొదలు పెడుతూ ఉంటాడు. వాటిని చదవడం ద్వారా అతనికి మంచి జ్ఞానం వస్తుంది. ఇక అజ్ఞానంతో అతడు కొత్త పద్ధతులను మొదలు పెడతాడు. మేకలను అమ్మడం మానేసి వాటి ద్వారా వచ్చే పాలతో జున్ను తయారు చేసి అమ్మడం, ఆ పాలని ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా చేసి నెమ్ము వ్యాధి ఉన్న వాళ్ళకి అందించడం లాంటివి చేస్తూ ఉంటాడు. అలా ఊరి మొత్తానికి అతడు మేకల కాపరి కాకుండా వైద్యుడిలాగా కనపడతాడు. వైద్యం చేసి అతను చాలా డబ్బు సంపాదిస్తాడు. అప్పుడు అతను తన భార్యతో, సుందరి, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు నన్ను అందరూ గొర్రెల సుందర్ అనేవారు. కానీ ఇప్పుడు చూడు, అందరూ కూడా వైద్యుడు వైద్యుడు అంటున్నారు. అలా చాలా జ్ఞానం పెరుగుతుందంటే ఏమనుకున్నాను, కానీ ఇప్పుడు చూస్తున్నాను. ఏదేమైనా మన దగ్గర ఉన్న మేకలు బలి కాకుండా ఉన్నాయి. వాటి మీద మనం ఆధారపడినందుకు మనల్ని అభివృద్ధిలో ఇంత స్థాయిలో ఉంచాయి. ఇదంతా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది సుందరి. నాక్కూడా అండి. మీ తెలివితేటలతో మీరు ఇంత దూరం వచ్చారు. మీ ద్వారా నన్ను కూడా అందరూ చాలా గౌరవించి మాట్లాడుతున్నారు, గౌరవంగా చూస్తున్నారు కూడా. ఇలాంటి గొప్ప విషయాలు మీరు మరెన్నో సాధించాలని నేను కోరుకుంటున్నానండి. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా రాజయ్య అక్కడికి వచ్చి, రేయ్, ఏ మందులిచ్చావురా? మేకలన్నీ చచ్చిపోయినాయి. నిన్ను పంచాయతీకి ఈడుస్తారు, నిన్ను నాశనం చేస్తాను, బయటికి రారా. ఊరి పెద్దతో రాజయ్య ఈ విధంగా మాట్లాడుతూ, నా మేకల ఆరోగ్యం బాలేదని ఇతని దగ్గరికి వెళ్తే నాకు మందులిచ్చాడు. ఆ మందులు వాడితే నా మేకలు చనిపోయినాయి. అతడు దొంగ వైద్యుడు. అందరూ ఇతన్ని నమ్ముతున్నారు. ఇలాంటి వారిని ఊళ్ళో నుంచి ఎలెయ్యాలి. ఇతని చేతిలో మనం మోసపోకుండా ఉండాలంటే అదే చెయ్యాలి. ఒక్క నిమిషం ఆగండి. చూడండి సుందర్ గారు, ఇతని చెప్తుంది నిజమేనా? నిజమేనండి. నేను మందులిచ్చిన మాట నిజమే, కానీ అవి వాడడం వల్ల మేకలు చనిపోవడం అనేది అబద్ధం. అతనికి ఇచ్చిన మందుని నాకివ్వమని చెప్పండి. అందుకు అతను ఇప్పుడే వెళ్లి తీసుకొస్తారంటూ ఇంటికెళ్ళి మందుని తీసుకొస్తాడు. ఇదిగోండి, ఆ సుందర్ ఇచ్చిన మందు ఇది.
ఇదిగోండి, నేనిచ్చిన మందు అంటున్నాడు కదా, అతనికి ఇచ్చిన మందే నా దగ్గర ఉంది. దీన్ని నేను మింగుతాను. దీన్ని పశువులైనా తినొచ్చు, మనుషులైనా తినొచ్చు. అది ఎవరికి ప్రమాదం ఉండదు. నేను ఈ మందులు తింటాను. అతని దగ్గరున్న మందు అతన్ని తినమని చెప్పండి. ఈ మాటలు నమ్మకండి అయ్యా, అది తింటే మనం చచ్చిపోతాం. అందుకు ఊరి పెద్ద కూడా ఒప్పుకోడు. సుందర్ వాళ్ళ మాటలు వినకుండా ఆ మందుని తింటాడు. వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటారు. ఎందుకలా చేశావు సుందర్? ఇప్పుడు నీకేమన్నా అయితే? నాకేం కాదండి, ఎందుకంటే నేనిచ్చిన మందు చాలా మంచిది. మంచి మందు, ఆరోగ్యానికి కానీ అనారోగ్యానికి కాదు. అందుకే ఇలా చేయమన్నాను. అందులో అతను విషం కలిపాడు, అది స్పష్టంగా అర్థమవుతుంది. నేనిచ్చిన మందు రోజులు గడిచే కొద్దీ బూడిద రంగు ఆకారంలోకి మారుతుంది. కానీ అతని దగ్గర ఉన్న మందు మాత్రం నల్లగా ఉంది. అందులో అతను విషం కలిపాడు, అది అర్థమవుతుంది. నా దగ్గర మందు కొన్న వాళ్ళ దగ్గర ఇంకా మందు మిగిలే ఉంటుంది. తీసుకొని రమ్మని చెప్పండి, మీరే నిజమేంటో తెలుస్తుంది. ఆ మాటలకి ఊరి పెద్ద సరే అని చెప్పి ఎవరి దగ్గరైనా మందులు మిగిలుంటే తీసుకుని రమ్మని చెప్పి అంటాడు. వాళ్ళందరూ కూడా దాన్ని తీసుకొస్తారు. ఈ మందులు ఎవరెవరు ఎప్పుడు తీసుకున్నారో చెప్పండి అనగానే ఒకళ్ళేమో 2 నెలలు, ఇంకొకరేమో 5 నెలలని చెప్తూ ఉంటారు. అప్పుడు ఊరి పెద్దకి కూడా అనుమానం వస్తుంది. రాజయ్య, ఇప్పటికైనా నిజం చెప్తావా, లేదంటే నీ దగ్గరున్న మందులు నీతో తినిపించమంటావా? అయ్యా, నన్ను క్షమించండి. నేను కావాలని విషం కలిపాను. ఎందుకంటే నాతో పాటు మేకల కాపలా కాసుకుంటున్నవాడు వైద్యుడు అని గొప్ప పేరు తెచ్చుకున్నాడని ఓర్చుకోలేకనే ఇలా చేశానయ్యా అంటూ నిజం ఒప్పుకుంటాడు. ఊరి పెద్ద అతనికి శిక్ష విధించి ఊరి నుంచి పంపించేస్తాడు. ఇక ప్రజలందరూ కూడా సుందర్ తెలివితేటలకు మెచ్చుకొని అతని సమయస్ఫూర్తిని, అతని జ్ఞానానికి జేజేలు కొడతారు.